మేడ్చల్లో దోపిడీ దొంగలు పట్టపగలి రెచ్చిపోయారు. జగదాంబ జ్యువెలరీ షాప్లోకి 11 గంటల తర్వాత వచ్చిన ఇద్దరు దుండగులు యజమాని శేషారాంను కత్తితో బెదిరించి బంగారం డబ్బులు ఎత్తుకెళ్లారు. వారిలో ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకోగా మరో వ్యక్తి బుర్కా ధరించి ఉండడంతో దొంగలను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. రైట్, దొంగలు పట్టపగలే స్వైర విహారం చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మేడ్చల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సీసీ కెమెరాలో పూర్తిగా వారి ఆడియోతో సహా పూర్తిగా రికార్డ్ అయింది. ఇద్దరు ఉన్నారు షాప్లో. ఒక అతను తప్పించుకోగా మరొకరికి గాయాలైనట్టుగా కనపడుతోంది. అయితే దొంగలు పూర్తిగా అవన్నీ దోచుకుని వెళ్ళిపోయారు. అయితే ఒకరు బుర్కా, ఇంకొకరు హెల్మెట్లో ఉండడంతో గుర్తించడం పూర్తిగా లేదు. ప్రస్తుతం పోలీసులు వారిని వెతికే పనిలో ఉన్నారు. బైక్ మీద వచ్చి ఇద్దరు కూడా దొంగతనం చేసి పారిపోయినటువంటి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం హిందీలో మాట్లాడారు. బెదిరిస్తూ నగలన్నీ కూడా బ్యాగ్లో వేయాల్సిందిగా బెదిరించారు. బుర్కా వేసుకున్న వ్యక్తి కత్తితో యజమానిని బెదిరించే ప్రయత్నం చేశాడు. కత్తితో పొడిచే ప్రయత్నం కూడా చేశాడు. హెల్మెట్ ధరించిన వ్యక్తి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి నగలను బ్యాగ్లో నింపే పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి పారిపోయారు. వెంబడించినా కూడా వాళ్ళు దొరకనటువంటి పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. పట్టపగలే ఈ చోరీ జరిగింది. జగదాంబ జ్యువెలరీ షాప్లో శేష్మాన్ చౌదరి వల్ల సురేష్ అని చెప్పి ఇద్దరు అన్నోన్ పర్సన్ బుక్ వేసుకుని వచ్చారు. నార్మల్గా తీసుకుని వచ్చారు. భద్రత వచ్చారు కూడా. సో ఇద్దరు వచ్చేసి ఆల్ ఆఫ్ సడన్ లోపలికి వచ్చారు. ఇద్దరు వాళ్ళని భయపెట్టేసి కత్తితో పొడిచి భయపెట్టేసి కూర్చోని చెప్పేసి వాళ్ళందరూ సామాన్ తీసుకొని ట్రై చేశారు. సో దీనిలో తెలివిగా ఆ శేష్మాన్ చౌదరి గారు ఏం చేశారంటే ఇమీడియట్గా తోసేసి బయటకు పారిపోయి అందరికి చోరు చెప్పి అనంటారు. వాళ్ళందరూ కూడా పారిపోయారు. సో మీన్ వేళ సురేష్ కూడా తీసుకొచ్చి వచ్చిన స్టూల్ తీసుకొచ్చి వాళ్ళ పని వేసాడు. కానీ తగిలింది కానీ వాళ్ళు కింద పడలేకపోయారు. సో వీళ్ళ ఎఫర్ట్స్ ఇస్ వెరీ అవుట్ స్టాండింగ్ అనుకుంటా. సో వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తాం పోలీస్ తరఫున. బట్ అందరూ ఆ తర్వాత వేరే అబ్బాయి వాడు ఫాలో చేశాడు. వాళ్ళు కళ్ళకు ఎవరు పోయినట్టు చెప్తా ఉన్నారు. సో మేము టీంలో ఆల్రెడీ ఫామ్ చేస్తాం సిసిఎస్ తరఫున, తర్వాత లోకల్ పోలీసు, తర్వాత ఎస్ఓటి నుంచి కూడా టీమ్స్ ఫామ్ చేసాం. పనులు పట్టుకుంటాం. నిన్న ఉన్నదొక మనకు ఈ శామిలిపేటలో కూడా 2 చైన్ స్నాచింగ్ జరిగింది. తర్వాత జవహర్ నగర్లో కూడా జరిగింది. దాని తర్వాత చర్యలు కూడా జరిగింది. సో ఈ 4 ఫ్రెండ్స్ కూడా మాకు వేరే స్టేట్ వాళ్ళు వచ్చి చేశారని చెప్పి ఉంది. ఆల్రెడీ దాని మీద వర్కౌట్ ఐడెంటిఫై చేసిన వాళ్ళిద్దరిని కూడా వాళ్ళు త్వరలో పట్టుకుంటాం. సో అదే టీమ్గా వేరే మా టీం వచ్చిందని చెప్పి కూడా వెరిఫై చేస్తాం. బహుశా వీళ్ళందరూ ఇద్దరు కూడా హిందీలో మాట్లాడారు. బహుశా మేము నార్త్ ఇండియన్ టిప్స్ అనుకుంటాం. ఇప్పటికైతే ఎప్పుడు జరగలేదు ఇక్కడ యాక్చువల్గా. బట్ ఇది వెరిఫై చేస్తాం. నగలు ఏం పోలేదు దీనిలో. గ్రేట్ ఎఫెక్ట్ అంటే వాళ్ళు అడిగారు కానీ అతలోపల్లి ఆయన ఇంటెలిజెంట్గా ఆయన బయటకు పారిపోతుంది. హాఫ్ పేజ్ దాకా గోల్డ్ లోపల ఉన్నది, మిగతా సిల్వర్ ఉన్నది. బట్ ఆయన ఇంటెలిజెంట్గా శేష్మాన్ చౌదరి గారు చేసిన పనికి హ్యాట్స్ ఆఫ్ టు తనకి బాగా చేశాడు. సో అతను బయటికి వెళ్ళి చూడండి. బట్ బయట కూడా ఎవరు రాకముందు వాళ్ళు పారిపోయారు. मुस्लिम कपड़े पहन के आ गए, पूरा मुंह वगैरह ढके हुआ था। आते ही वो चाकू निकाले पूरा माल देव मैं बोला ले लो। हाथ ऊपर कर लिया हम लोग। हाथ ऊपर कर दिया तो धन बोल के एक इधर डाला। तो उसमें हमारा बच्चा क्या अगर अंदर चले गया था, वो लोग उधर गए तो मैं बाहर भाग के आ गया। भाग के बोले तो गेट के पास मेरे को पकड़ दिए। फिर बोल के धन बोल के मैं बाहर चले गया। चोर 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 बोल के पुकारा तो चले गए। वो लोग भाग गए। कुछ गया क्या माल आपके दुकान से? माल गया तो नहीं है, मगर थोड़ा उधर ही नीचे गिरा दिए थे।
మా ప్రతినిధి రాణా మరిన్ని వివరాలు అందిస్తారు. రాణా, యజమాని బయటలో మనం చూస్తున్నాం, యజమాని మాల్తో గాయానయ్యి అంటున్నా, అంటే ఏం దొంగతనం జరగలేదని చెప్తున్నాడు. ఏం జరగలేదా? అతని గాయాలతో మాత్రమే నష్టం వాటిల్లింది, అంతేనా? చక్రి ఎగ్జాక్ట్గా ఒక పల్సర్లో నేను నిలబడుకుంటున్న ప్లేస్లోనే ఇక్కడ పల్సర్ పార్క్ చేశారు. ఈ లెఫ్ట్ సైడ్నే ఇంకో ఒక కారు కూడా ఉంది. ఆ కారు వెనకాల పల్సర్లో డ్రాప్ చేసిన తర్వాత ఒక అతను మాత్రం మొదటగా దిగిన తర్వాత బుర్కా వేసుకున్నాడు. చేతిలో అతనితో కత్తి కూడా ఉంది, ఒక బ్యాగ్ కూడా ఉంది. ఇలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మరొక వ్యక్తి కూడా అక్కడ దిగి తర్వాత తన వెనకాలే ఇటు వచ్చాడు. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నారు. ఇక్కడ ఎవరైతే బాధితున్నాడో ఈ ప్లేస్లో ఇక్కడ కూర్చో అన్నాడు. ఇంకో అబ్బాయి ఆల్రెడీ అటువైపు ఉన్నాడు. సో ఇక్కడ కూర్చున్నప్పుడు సడన్గా వచ్చి నైఫ్ తీసి అతని మీద ఇట్లా పొడవడం స్టార్ట్ చేశాడు. పొడవడం చేసి అప్పటికే అరుస్తున్నాడు. ఇక్కడ చోర్ చోర్ అంటున్నారు, ఇక్కడ కాపాడినాడు కూడా అంటున్నారు. సో దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చాడు ఎవరైతే బాధితుడు. ఎందుకంటే అప్పటికే చెప్పేస్తాడు, నువ్వు అరిచావంటే నిన్ను పొడిచి చంపేస్తాననేసి కూడా బెదిరించాడు. ఇక్కడ వరకు వచ్చాడు. మరొక వ్యక్తి ఇక్కడికి వచ్చి ఇక్కడ డబ్బులు కానీ మిగతా సామాన్ కానీ తీసుకోవడానికి ఇక్కడ ప్రయత్నించాడు. ఒక కవర్లో కూడా పెట్టుకున్నాడు. సో ఇక్కడికి వచ్చే కొద్ది తర్వాత ఇటు వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడైతే ఇక్కడి నుంచి తన కుమారుడు ఎవరైతే ఉన్నారో సురేష్ అక్కడి నుంచి వచ్చి వీరిని పట్టుకోవడానికి వీళ్ళ గట్టిగా తరమడానికి ఆయన వచ్చాడు. వెంటనే దాంతోపాటు కేకలు వేయడంతో పక్కనున్న వాళ్ళు కానీ రోడ్ల మీద ఉంటే కానీ ఇక్కడ ఏదో జరుగుతుంది అనేది కూడా వాళ్ళు కూడా రావడంతో వీళ్ళు భయపడిపోయారు. ఎవరైతే ఈ నిందితులు ఇద్దరు వచ్చారో వీళ్ళు భయపడారు. ఇక్కడి నుంచి కూడా పారిపోవడానికి వారు ప్రయత్నించారు. పారిపోయడానికి ప్రయత్నించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యజమాని ఎవరైతే ఆల్రెడీ కత్తిపాటుకు గురైనటువంటి వ్యక్తి ఎవరైతున్నారో అతను వచ్చి వాళ్ళని దొబ్బడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న కవర్ ఆల్రెడీ ఆ డబ్బులు సంథింగ్ ఇంకా నగదు ఏదైతే కవర్లో పెట్టున్నారో ఆ కవర్ కూడా ఎగ్జాక్ట్గా ఇక్కడ పడిపోయినటువంటి ఆ సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అప్పుడు అసలు ఏం జరిగిందనేది కూడా ప్రత్యక్ష సాక్ష్యతను వారు వచ్చినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారు, ఏ భాషలో మాట్లాడారు, అసలు ఏం జరిగిందో ఒకసారి కనుక్కుంటాం. అసలు ఏం జరిగింది? మొదటగా స్టార్టింగ్లోనే కత్తి తీసుకొని వచ్చి పొడవడానికి ప్రయత్నించారు. ఫస్ట్ వచ్చారు, కవర్ నుంచి కత్తి తీసి మా డాడీకి చెప్పారు, కత్తి గుచ్చేస్తా లేకపోతే అన్ని ఇచ్చేసాయి. మా డాడీ అప్పుడే చెప్పేసిండు అన్ని తీసుకెళ్ళిపో చెప్పేస్తే ఆయన ఏం చేసిండు, సెకండ్ బుర్కా లేకపోతే ఆ హెల్మెట్ ఆయన ఏం చేసిండు లోపల చేపెట్టి తీసేసుకుండు. తీసుకే వరకు ఆయన జోమ్లా ఫిట్ కాకపోతే బుర్కా ఆయనకు చెప్పిండు కవర్ తీయని. అప్పటి వరకే మా డాడీ ఏం చేసిండంటే ఆ కవర్ వీళ్ళిద్దరు ఆ కవర్లోనే మొత్తం కాన్సన్ట్రేషన్. అప్పటి వరకు మా డాడీ నూకేసి వెళ్ళిపోయింది బయట, కొంచెం బయటికి వెళ్ళి తర్వాత ఆ హెల్మెట్ ఆయన ఏం చేసిండు మళ్ళీ నూకేసిండు మా డాడీకి లోపల ఇటు. తర్వాత గట్టిగా నూకేసి బయటికి పోయిండు. బయటికి పోయిన తర్వాత ఆ బండి దగ్గర చోర్ అన్నారు. చోర్ అనగానే పక్క నుంచి వచ్చి అందరు వచ్చారు. నేను కూడా లోపల నుంచి వచ్చి కుర్చీ పట్టుకొని సౌండ్ వచ్చే కొందరు లోపల నుంచి వచ్చావా? నేను ఈడుండే లోపలికి పోయినా ఏదైనా తేనికి లోపలికి పోతే అప్పటి వరకు ఆయన పొడుస్తాను ఈడ పొడిచిసిండు. అప్పుడు చోర్ అన్న ఇడుకోండి మన నాన్న ఈడు వరకు వచ్చిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత నేను లోపల నుంచి ఉరుక్కుంటూ పోయి స్టోల్ తీసుకొని కొడితే ఈడ ఈ పైన తాకింది. కొంచెం బండి అన్కంట్రోల్ అయింది. ఒకటేసారి వాళ్ళు బయట ఇంక సెకండ్ కుర్చీ కోసం పోతే అప్పటికే వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ ఏమేమి ఉండే అప్పుడు ఆర్నమెంట్స్ కానీ ఏమన్నా ఉండేనా? మొత్తం అన్ని ఆర్నమెంట్స్ ఉండే. ఆయన ఏం చేసిండంటే పైన గల్ల తీసేటప్పుడు ఎండి ఐటమ్లు ఉండే ఆడ. ఎండి ఐటమ్ తీసుకొని ట్రై చేసిండు. ఎండి ఐటమ్ తీసేసుకుని కవర్లు అన్ని జేమ్ లేద్దామని, కానీ అది కాలేదు. బయటకు పోయేటప్పుడు ఆయన అది పడేసిండు మొత్తం. ఏంటి డబ్బులు గిబ్బులు ఏమైనా అడిగాడా అప్పటికే? ఆయన రాగానే మొత్తం అడిగేసిండు, మొత్తం నాకు ఇచ్చేసే లేకపోతే పొడిచేస్తా అని. రాగానే అదే అంటున్నాడు, డబ్బులు గిబ్బులు ఏమున్నాయి అన్నీ ఇచ్చేసాను. అప్పటికే 2 సార్లు పొడిచినట్టున్నాడు. అప్పుడు పొడిచిండు ఆయన. పొడిచంగానే ఇట్లా అన్నాడు మా డాడీ. కొంచెం ఎంకలు జరగంగానే ఆయన మా డాడీ ఇటు వచ్చేసిండు. అప్పటికే ఆయన బురుకాయన ఈడ పొడిచేసిండు. జర తీసుకొని మా డాడీ అని చెప్పిండు. తీసుకోమని చెప్తే ఆయన హెల్మెట్ ఆయన అప్పటికే తీసుకుండు. ఆయన ఏమేమి కావాలో అన్ని తీసుకో అని చెప్తే హెల్మెట్ ఆయన తీసుకుండు. తర్వాత అది తీసుకో వరకు ఆ కవర్లో అది ఎత్తుకే వరకు అప్పటికే మా డాడీ బయటికి వెళ్ళి నూకేసి బయటికి వెళ్ళి. ఇప్పుడు ఇదంతా మెయిన్ రోడ్డు కదా, ఈ పక్కనే షాప్స్ ఉన్నాయి, పక్కన పోలీస్ స్టేషన్ ఉంది, ఇక్కడ షాప్ ఉంది. ఇంత మీరు మిట్ట మధ్యాహ్నం అది లంచ్ టైం కదా, మీరు అరుస్తుంటే ఎవరు రాలేదు అప్పుడు? పక్కన కొందరు మా డాడీ బయటకు పోయిన తర్వాత అరిచిండు. అప్పటికే వాళ్ళు వచ్చిర్రు, కానీ ఆ కత్తి చూసి వాళ్ళు కూడా భయపడ్డారు.
అట్లా. అంటే మీకు డౌట్ ఏం రాలేదా? వాళ్ళు కూడా హిందీలోనే మాట్లాడుతున్నారు అంటే మీకు ఇటువైపు ఎప్పుడన్నా వచ్చినప్పుడు కానీ అటు ఏమన్నా మీకు ఆ వాయిస్లు కానీ ఎప్పుడన్నా ఎప్పుడు ఇంపేలే, వాళ్ళు ఏం ఇంపేలే అట్లా. కానీ డైరెక్ట్ రాగానే వాళ్ళు ఏం ఐటమ్ ఏం అడిగారు, డైరెక్ట్ పొడిచేస్తా ఐటమ్ ఇచ్చేసేయి లేకపోతే పొడిచేస్తా అంత అన్నారు. అప్పటికి మా డాడీ అన్న సరెండర్ అయిపోయింది, తీసుకోవో అని చెప్పిండు. అంటే ఇప్పుడు ఈ వేలంతా మీది ఒక్కటే ఉందా జ్యువెలరీ షాపు? ఇవే ఈ ప్లేస్లో మాది ఒకటే ఉంది, ఇంకా కొంచెం ముందు అది స్టాచ్యూ దగ్గర పోతే ఇంకో షాప్స్ ఉంది. అంటే ఇక్కడ కూడా అనుమానం రావట్లేదా ఇది తెలిసిన వాళ్ళ పని? ఎందుకంటే తెలిసిన వాళ్ళు అయితే ఇటు వస్తారు కదా, ఎవరైనా దొంగలు అయితే ఇంత మిట్ట మధ్యాహ్నం ఇంత రద్దీగా ఉన్న ప్లేస్లో అంత అటెంప్ట్ చేయరు కదా అని డౌట్ ఉండదా? డౌట్ లేదు, కానీ ఒకసారి అంతా మేము కూడా గౌరవించాలి. వాళ్ళు వచ్చారు డైరెక్ట్ చెప్పేసి, అప్పటికే అది కత్తి షార్ప్ ఉండే, కొంచెం టచ్ కాగానే కత్తి ఇంత పొడుగుందా లేకపోతే? పొడుగు ఉంది, అది ఇంత పొడుగు ఉంది. అది డైరెక్ట్ అది బ్యాగ్లో తీయంగానే అది డైరెక్ట్ అది తీస్తే నాకు పొడిచడానికి ట్రై చేస్తున్నాను. ఏంటి పొడిచింది ఆ బుర్కాయ వేసుకున్న వ్యక్తేనా? పొడిచింది ఆ బుర్కా వేసిన వ్యక్తి, ఆయన హెల్మెట్ వేసుకున్న వ్యక్తి బ్యాగ్ తీసి ఈయన తీసుకుంటుండు, ఆయన తీసుకుని ఈయన పొడిచిన ఆయన ఈ బుర్కా వేసుకున్నాడుగా, ఆ పొడిచితే ఒకటేసారి మా డాడీ ఇటుకు వచ్చిండు. అప్పటికి ఆయన పాయింట్ ఏదో జారింది, అన్కంట్రోల్ అయిపోయింది. ఇక వాళ్ళది ఏమన్నా వస్తువులు ఏమన్నా కింద పడిపోయాయా? ఇక్కడ ఏం పడిపోలే, ఆయన మొత్తం మాస్ వేసుకొని వచ్చిండు, గ్లౌజులు అవన్నీ వేసుకొని వచ్చిండు, దానికి ఏం దొరికి అట్లా. సో మీరు ఈ సీసీ కెమెరాలు పెట్టడం వల్ల మీకు కొంచెం సేఫ్ అయింది. సీసీ కెమెరాలు ఉందని సేఫ్ అయింది. ఎన్ని ఉన్నాయి సీసీ కెమెరాలు? 4 ఉన్నాయి. అంటే ఇప్పుడు పోలీసులు వచ్చారు కదా, అంతా చూసారు కదా, ఏమన్నారు వాళ్ళు, ఏం చెప్పారు? ఎడ్యుకేషన్ అది చూసి చెప్తాము, మీరు అంత ఏం గర్వించండి, ఒకరోజు టైం ఇవ్వండి, చూసి మేము మొత్తం చెప్తామని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు పొడుస్తున్నా కూడా భయపడకుండా మీరిద్దరు వాళ్ళ మీద వెళ్ళారు, వాళ్ళ మీద అటాక్ చేయడానికి ప్రయత్నించారు, మీరు వాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఎట్లుంది నాన్న పరిస్థితి, ఎట్లుంది ఇప్పుడు హాస్పిటల్లో? జర ఉంది, మంచిగా ఉంది, ఐసీయూలో ఉన్నారు. ఇక్కడ ఏ ప్లేస్లో పొడిచారు? ఇక్కడనే నువ్వు అది షర్ట్ ఉండే కదా, ఆయన డైరెక్ట్ వచ్చి ఇట్లా గుచ్చేసిండు, ఈయనే ఇక్కడ జర్ర ఈడ కట్ అయిపోయింది. ఇంకేం ప్రాణాపాయ ఏం ఇబ్బంది లేదా? ఇబ్బంది ఏం లేదు, జర మంచిగా ఉంది. ఏదైతే మిట్ట మధ్యాహ్నము ఈ అటాక్ జరగని రాబరీకి వచ్చినట్టు దొంగలు ఇలా చేయడం వల్ల ఒక్కసారి ఈ ఏరియాలో ఉన్నటువంటి ఆ వ్యాపారులందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే ఇవాళ వీళ్ళకి జరిగింది రేపు మాకు జరుగుతుంది అనే భయంతో చాలా పెద్ద ఎత్తున, నేను ఒకసారి షాప్ ముందుకు వస్తాను చక్రి, వీళ్ళందరూ కూడా ఈ క్రౌడ్ చూడొచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళకి మద్దతుగా వచ్చారు. ఎందుకంటే దాదాపు ఇక్కడ 100 మంది దాకా ఉన్నారు. వీళ్ళందరూ కూడా షాప్స్ అన్ని క్లోజ్ చేసుకొని, మార్కెట్లో ఉన్న షాప్స్ అన్ని ఇక్కడ వీళ్ళకి మద్దతుగా వచ్చారు. ఎందుకంటే ఇక్కడ జరిగింది ఇన్సిడెంట్ మరొక ప్లేస్లో జరగకూడదు. గతంలో కూడా ఒక 4-3 ఇయర్స్ బ్యాక్ ముందు కూడా ఇలాంటి సంఘటన జరిగింది. సో ఇప్పుడు ఇట్లా జరిగింది, పైగా పోలీస్ స్టేషన్ పక్కనే ఉందనేది కూడా వీళ్ళు చెప్తున్నారు. ఏంటి మీరు షాప్స్ అని మీరు కూడా క్లోజ్ చేశారా? అందరు షాపులు క్లోజ్ చేసిరు. ఇక్కడ ఉన్నాం. ఇక్కడ పరిస్థితి ఏముందండి సార్, ప్రతి 3-4 మంత్స్కు జ్యువెలరీ షాప్లో ఎక్కడనో ఒక జగలో దాడి అవుతుంది. గతం 2023 నుంచి 24 వరకు ఇప్పటికీ మా దృష్టిలో 8 షాపులలో దాడి అయింది. ఎక్కడ ఏమో అవుతలేదు. ఈరోజు దాడి అయింది, అందరూ జమ అయ్యారు, ఇక్కడికి వచ్చారు. సో రేపు ఎవరి షాప్కి వాళ్ళు వెళ్ళిపోతారు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. 2011లో ఇట్లానే సేమ్ ఇక్కడ హనుమాన్ జ్యువెలర్స్ అని ఉంది, అక్కడ దాడి అయింది, ఫైరింగ్ అయింది. ఏం జరిగింది? ఏం చేతికి వచ్చింది? ఏం చేతికి రాలేదు. ఆ దొంగలు ఎక్కడ ఉన్నారు, ఒకళ్ళని పట్టుకున్నారు, కేసుకే ఏమైంది? ఎవరు ఏమైతలేదు. సో మేము పోలీసు వాళ్ళతో అదే కోరుకుంటున్నాం, సార్ మీరు దయచేసి ఎట్లా అయినా ఈ దాడిలను ఆపండి, మమ్మల్ని కాపాడండి. బిజినెస్ ఇవాళ రేపు చేయాలంటే ఒక భయం లాగా అయిపోయింది. గతం ఇక్కడ మన ఉప్పుల్లో అయింది, ఏం జరిగింది సార్? ఏం కాలేదు. ఇప్పుడు ఇక్కడ అవుతుంది. సో ఏం చేసుకోవాలి? బిజినెస్ ఎట్లా చేసుకోవాలి? పబ్లిక్ ఊకేం రాదు. ఈరోజు జరిగిందని అందరూ వచ్చారు, సార్. అయితే పరిస్థితి ఏంది? మేము ఎక్కడికి పోవాలి? అయితే పోలీసు వాళ్ళతో అదే కోరుకుంటా ఉన్నాం సార్. ఏదో అయినా అదృష్టం బాగుంది, కొంచెం ఇక్కడ దాకింది, ధైర్యం చేసి బయట వెళ్ళిపోయిండు. లేకపోతే ఏం పరిస్థితి కావాలి? మంచి అయితే వెళ్ళిపోతుండే, ఈ పైసలన్నీ ఇక్కడనే ఉండిపోతుండే. సో సార్ మాకు ప్రాబ్లం ఏముంది అంటే న్యాయం, జస్టిస్ దొరుకుతలేదు. జస్టిస్ కావాలి. మేము మీడియా బంధువులతోనే అయినా, పోలీసు వాళ్ళతోనే అయినా, జనాలతోనైనా అదే కోరుకుంటా ఉన్నాం, మాకు జస్టిస్ ఇవ్వండి. సో ప్రస్తుతం మళ్ళొకసారి ఏసీపీ గారు కానీ, సిఐ కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు ప్లేస్కి, అడిగి మొత్తం తెలుసుకుంటున్నారు.
అది ఏం జరిగింది అనేసి వాళ్ళ అబ్బాయి ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూడడంతో పాటు మరి ఒకసారి ఏం జరిగింది అన్నది పూర్తి స్థాయిలో కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. ఆ సీసీ కెమెరా యొక్క విజువల్స్ని కూడా మరొకసారి ఆఫీసర్స్ పరిశీలిస్తున్నారు. సో వాళ్ళకందరికీ కూడా ఒకరోజు టైం ఇవ్వనేసి ఏకంగా డీసీపీ గారు ఇక్కడికి వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవరు కూడా అధైర్యపడతండి వ్యాపారస్తులందరూ కూడా అని వాళ్ళకి ఒక భరోసా అనేది ఇచ్చారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువ దొరుకుతుంది కాబట్టి ఈసారి ప్రత్యేక నిఘా కూడా మేము పెట్టామనేసి కూడా వారు చెప్తున్నారు. ఏంటండి ఏం చెప్తారు? అంటే అదే సారు చాలా అన్యాయం అవుతుంది ఇక్కడ. ఎందుకంటే మనము వ్యాపారి మొత్తము ఇక్కడ వచ్చి పోలీసులు పక్కకు ఇట్లా అయితే చాలా తప్పు. అది చాలా పోలీసులకు చెప్తా మనకు న్యాయం చేయాలి మాట్లాడేస్తాం. సో శంకరయ్య సార్ గారు అలాగే మిగతా సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వచ్చారు. సో ఇక్కడంతా కూడా క్రౌడ్ గ్యాదర్ అయిపోయింది. వీళ్ళందరూ కూడా మార్కెట్లో ఉన్నటువంటి షాప్స్లో పనిచేసుకునే వాళ్ళందరూ కూడా సో భయంతో వారు కూడా అసలు ఏం జరిగింది, ఎందుకంటే తమ తోటి వ్యాపారస్తునికి ఈ రకమైనటువంటి ఇన్సిడెంట్ జరిగింది, కత్తిపోట్లు జరిగాయనేసి కూడా వాళ్ళు కూడా వచ్చారు. ఎందుకంటే నిందితులు ఏదైతే పొడిచిన తర్వాత ఎవరైతే బాధితున్నాడో బాధితుడు ఇక్కడ వరకు వచ్చాడు. ఇక్కడ వరకు వచ్చి వాళ్ళని పట్టుకోవడానికి మళ్ళీ ప్రయత్నించారు. తర్వాత వాళ్ళ అబ్బాయి ఏకంగా ఒక చైర్ తీసుకొని వాడి మీద వేసాడు. ఇక్కడ నుంచి బైక్ మీద వండుకొని వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఒక కారు ఉంది. ఆ కారు లేకపోయిందంటే మాత్రం వాళ్ళు ఇంకా వేగంగా వెళ్ళిపోయారు. ఆ చైర్ కూడా తగిలే ప్రసక్తే ఉండదు కాదు. సో ఆ చైర్ ఎవరైనా కింద పడతాడనుకున్నారు కానీ కింద పడలేదు. ఇలాగే ముందుకు వెళ్ళిపోయినటువంటి నేపథ్యంగా ఏర్పడుతుంది. ఇప్పుడు నేను ఒక విజువల్ చూపిస్తాను. జస్ట్ ఈ జగదాంబ జ్యువెలరీస్ ఇక్కడ ఉంది, దీని పక్కనే నిత్య క్రియేషన్స్ ఉంది. జస్ట్ ఈ ట్రాక్టర్ కనపడుతుంది కదా మనకు, అదే పోలీస్ స్టేషన్, మేడ్చల్ పోలీస్ స్టేషన్. జస్ట్ ఒక 20 మీటర్స్ కూడా లేదు పోలీస్ స్టేషన్. సో వీళ్ళందరూ కూడా లంచ్కి వెళ్ళిపోయారు. లంచ్కి వెళ్ళిపోయిన తర్వాత పైగా బుర్కాలు వచ్చారు కాబట్టి ఎవరు కూడా గుర్తుపట్టి ఎవరైనా కస్టమర్ వచ్చారా మనసు కూడా వాళ్ళు కూడా అనుకున్నారు. కానీ ఇంతలో జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఒక 5 మినిట్స్ లోపలే మొత్తం ఈ ఉదంతమంతా జరిగినటువంటి సందర్భం కనపడుతుంది. పైగా ఇదంతా హైవే, మనం విజువల్లో కూడా నేను చూపిస్తాను ఒకసారి. ఎంత రద్దీ అయినటువంటి హైవేనే, మొత్తం వెహికల్స్ కానీ ఇవంతా కూడా మెయిన్ రోడ్ ఇక్కడ. సో ఇక్కడ వాళ్ళు దొంగతనానికి వచ్చారంటే వాళ్ళ ధైర్యానికి మనం అసలు ఏమనాలో అర్థం కాదు. ఎందుకంటే ఇన్ని షాప్స్ ఇన్ని వండుకొని ఇంత రద్దీ ఉన్న ప్లేస్లో ఈ షాప్ని వాళ్ళు ఎందుకు ఎంచుకున్నారనేది కూడా ఎవరికి అర్థం కాదు. మరోసారి ఈ ఖచ్చితంగా వాళ్ళు కూడా హిందీలో మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళు పాత దొంగలు అయి ఉంటారు అనేది కూడా ఈ మధ్యకాలం. ఎందుకంటే మలక్పేటలో చూసాం మనం, ఆ పాత నేరస్తులే ఒక జ్యువెలరీ షాప్ సేమ్ మొత్తం మిట్ట మధ్యాహ్నం వచ్చారు, కత్తి తీసుకొని వచ్చారు, ఇద్దరే వచ్చారు. అప్పుడు కూడా బైక్ మీద వచ్చారు, పొడిచారు, అక్కడ ఉన్నటువంటి ఆర్నమెంట్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడు అలాంటి సంఘటనే ఈ శ్రీ జగదాంబ జ్యువెలరీస్లో కూడా జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు పోలీసులు కూడా సిసిఎస్ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళని కానీ ఎస్ఓటీలు కానీ అలాగే ఇక్కడ పోలీసులు కానీ లోకల్ పోలీసులు కూడా 3 బృందాలుగా ఏర్పాటు చేసి ఈ సీసీ ఫుటేజ్ అంటే బైక్ ఇట్లా వెళ్ళింది కాబట్టి ఎంతవరకు వెళ్ళింది, ఆ బైక్ యొక్క ఆల్రెడీ నెంబర్ కూడా ఒక ట్రేస్ అయింది కాబట్టి ఎంతవరకు వెళ్ళింటారు, ఎవరై ఉంటారు, దాంతోపాటు బుర్కా వేసుకున్నారు కాబట్టి మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తున్నారు. సీసీ కెమెరాలంతా కూడా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. చక్రి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రానా.